నేను చాలాసార్లు చెప్తుంటా, మన ఆహార రంగం ఏదైతుందో ప్రపంచంలో ఆయుర్వేదం గురించి వారు మాట్లాడారు. కానీ ప్రపంచంలో ఆహారం అంటే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ ఈజ్ మెడిసిన్ ఫుడ్. And the scientific knowledge is disseminated and absorbed and got digested among the illiterate people. So the kind of creativity is this. పుస్తకాలు ప్రచురించడం ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు, మంచిది ఏంది, డైట్ ఏంది, ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి. కానీ పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని చివరి వ్యక్తికి ప్రసారం చేసి జీవించేలా కుటుంబాలను నిలబెట్టినటువంటి ఆ సమాజం ఏదైతుందో అది జ్ఞాన పరంపర లేకుండా సాధించింది సాధ్యం కాదు. కాబట్టి we have to demonstrate, we have to propagate this, what we have and what others do not have. This is a knowledge tradition. అనేక కళలు, నేను వాటన్నిటి విషయంలో మాట్లాడట్లేదు. జస్ట్ ఐఎమ్ గివింగ్ ది ఇండికేషన్స్. లైక్ ల్యాంప్ పోస్ట్. మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకొకటి చాలామంది ఏం చెప్తారంటే ఏ సపేరోం కా దేశ్ హై और भारत has neglected material world, it was always focused on spiritual world. You cannot have a foolish stupid intellectual more than this. A person spiritually awakened and not able to master on material sciences is not a spiritual person. It's impossible. You know the whole world and you are able to connect yourself with the Almighty and you are not able to master material science. Is it possible? ఈ రోజు నా తెలంగాణలో, నా ఆంధ్రప్రదేశ్లో, నా దేశంలో ఉదాహరణకు రామప్ప గుడి ఉంది. రామప్ప గుడి, యూ హ్యావ్ ఎ ఫ్లోటింగ్ బ్రిక్. ది టెంపుల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై సచ్ బ్రిక్ విచ్ ఈవెన్ టుడే ఫ్లోట్స్ ఆన్ వాటర్. వితౌట్ అన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నోన్ టు దోస్ పీపుల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను రామప్ప గుడికి వెళ్తే ఒక స్తంభాన్ని తాకితే సరిగమ పదనిస సౌండ్ వస్తుంది. ఏ గ్రైనైట్ స్టోన్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సరిగమ పదనిస without an engineering technology, how it is possible? Stupid historians of today, they are writing anything and we have to accept, and if we do not accept, we are communal people, not acceptable. నా 1000 స్తంభాల గుడి ఉంది. ఆ టెక్నాలజీ ఏదైతుందో వరంగల్ ఫోర్ట్ ఉంది. మీకు ఇంకొక విషయం తెలుసా? వాటర్ బాడీ మేనేజ్మెంట్ విషయంలో ఈ ప్రపంచంలో గొలుసు చెరువుల టెక్నాలజీ ఏదైతుందో చిన్న నుంచి పెద్దటి వరకు, లక్నవరం చెరువు వరకు గొలుసు చెరువుల టెక్నాలజీ. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ శాండ్ ఆర్ సాయిల్ ఆర్ సంథింగ్ ఎంబ్యాంక్మెంట్స్, ఇట్ ఈజ్ సంథింగ్ మోర్. ఇట్ ఈజ్ సంథింగ్ మోర్. మనోజ్ తివారీ గారు మన స్పెషల్గా కార్యక్రమం కోసం వచ్చిండ్రు. ఆయన తర్వాత వారు మళ్ళా వెళ్ళిపోవాలా. అయితే నా స్పీచ్ మాట్లాడుతూ కొంతసేపు విని వెళ్ళిపోతా అంటే నేను ఇక్కడనే కూర్చోమని అన్నాను. కాబట్టి వారికి నేను స్పెషల్గా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఒక స్పెషల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఆయన ఏమన్నా అంటే 99 సినిమాలు తీసిండు, తొందరగా 100 సినిమాలు కూడా పూర్తి చేసుకోవాలని, 200 సినిమాలు కూడా వెనుకాడొద్దనేటువంటి దాంతో వారికి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4991 ఎన్ని పాటలు పాడారు? హౌ మెనీ సాంగ్స్ యూ హ్యావ్? గీత్ కిత్నే గాయా? 4991. या 4, तो मैंने बोला सही, तो 4991 तो गीत गाए हैं. 5000 पूरा करेंगे और 6000 के ओर दौड़ेंगे. तो हम सब के ओर से आपको बहुत बहुत शुभकामनाएं. And as a token of appreciation and thanks, gratitude for coming all the way for this event, we have a small memento. I would request Dr. Lakshmi Lavanya ji to
I request Sagar Gaudji to come and give a small book. बहुत बहुत धन्यवाद. एक बार सभी लोग तालियां बजाकर बहुत धन्यवाद मनोज. बहुत बहुत. अच्छा, ओ सर मनोज जी आप, अच्छा एक शिवाजी का भी विच चलो चलो जल्दी. उनका लेट हो रहा है. సాగర్ అవి తీసి దగ్గర పెట్టుకోను. बहुत बहुत धन्यवाद मनोज जी के लिए. नीलकांत जी, नहीं नहीं अभी अभी हो गया, अभी चलो. नीलकांत जी को भी बहुत धन्यवाद. अपने कार्यक्रम जारी रहेगा. హిందూ కాంక్లేవ్లో నాలెడ్జ్ ట్రెడిషన్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు దెర్ ఈజ్ అన్ అటెంప్ట్ టు మిస్ఇంటర్ప్రెట్ వేదాసు లేకపోతే ఈ లిటరేచర్ వీటన్నిటి విషయంలో బ్రాహ్మినికల్ హోల్డ్ అండ్ బ్రాహ్మినికల్ మొనోపలీ అండ్ ఏ కైండ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ మొనోపలైజింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్. దిస్ ఈజ్ నాట్ ద సెషన్ టు discuss about all the details. This is not correct and which we can challenge. I am going to touch another area. మీకు ఒక విషయం తెలుసా, నేను నాస్కామ్లో స్వదేశీ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాస్కామ్లో దేవాంగ్ మెహతా దగ్గరికి, దేవాంగ్ మెహతా వాజ్ ద నాస్కామ్ CEO. Some multinational company approached him and asked him to get an NGO which can manufacture ties. మనం కట్టుకునే టై. ఈ టైస్ విషయంలో అతను ఏమన్నాడంటే ఎన్జిఓ టైస్ అంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ విమెన్. వాళ్ళు గుజరాత్లో దాన్ని చూసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ డిజైన్ కావాలి. డిజైన్ కావాలంటే ఒక మహిళ దగ్గరికి పోయి దేవాంగ్ మెహతా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమెకు టై డిజైన్ చేయలేదు అన్నాడు లైఫ్లో. ఆమె ఏమైందంటే నాకు టై హిస్టరీ తీసుకురామని అడిగింది. సో దేవాంగ్ మెహతా కలెక్టెడ్ ది హిస్టరీ ఆఫ్ టై అండ్ హీ గేవ్ ఇట్ టు హర్. అది మొత్తం హిస్టరీ మొత్తం చదివిన తర్వాత దెన్ షీ క్రియేటెడ్ ఎ డిజైన్. And without the surrounding knowledge, you cannot have a creative design. The point is that. సరే దానికి వేరే స్టోరీ ఉంది. ఆయన ఓ మిలియన్ టైస్ కావాలన్నాడు, అది ఎట్లా అయింది. దట్ ఈస్ ఎ స్టోరీ విచ్ వాజ్ యూస్ఫుల్ ఫర్ మీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. స్వదేశీ నేను మీతో అనదలుచుకున్నది ఏంటంటే టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్లో క్రియేటివిటీ ఏదైతుందో ఇది ఇంటలెక్చువల్ క్రియేటివిటీ లేకుండా ఇవి క్రియేట్ కావు. ఈ ప్రపంచంలో మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. అంబాసిడర్ కార్ వచ్చింది పోయింది, మారుతి 800 వచ్చింది పోయింది, ఈరోజు ఏమో ఇన్నోవా ఉంది, రేపు ఉండేది తెలియదు, ఇంతకుముందు జిప్సీ ఉండేది కనబడట్లే.
అట్లా చాలా వస్తున్నాయి పోతున్నాయి కదా. బెల్ బాటమ్ వచ్చింది పోయింది, నారో ప్యాంట్ వచ్చింది, నారో ప్యాంట్ వచ్చింది, బెల్ బాటమ్ వచ్చింది, బెల్ బాటమ్ పోయింది, ఇంకేదో వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఎలిఫెంట్ అని ఏవో వచ్చినాయి కదా అన్నీ. ఇవన్నీ కూడా క్రియేటివ్ డిజైన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ నథింగ్ రాంగ్ అబౌట్ దామ్. బట్ ది పాయింట్ ఈజ్, ఈ దేశంలో చీర వచ్చింది ఇంకా పోలేదు. అంటే దీన్ని ఏమన్నా నరేంద్ర మోదీ చీర కట్టుకోవాలా అని, లేకపోతే అంతకుముందు ఉన్న జవహర్లాల్ నెహ్రూ అందరు చీర కట్టుకోవాలా, లేకపోతే కేసీఆర్ చీర కట్టుకోవాలంటేనే అందరు కట్టుకుంటున్నారా? చీర కట్టుకోవద్దు ఇంకేదన్నా కట్టుకోవాలనుకుంటే ఫ్రీడమ్ తక్కువ ఉందా? ఈ చీర ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఎందుకు పోవట్లేదు? వితౌట్ ఎ క్రియేటివ్ ఇన్పుట్ ఇన్ దట్, హౌ ఇట్ వాస్ పాసిబుల్? ఇది మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎప్పుడన్నా మీరు ఆలోచించిందో లేదో? ఈ ప్రపంచానికి ఉండేటువంటి టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ క్రియేటివిటీలో ఇన్ని సంవత్సరాలు నిలబడ్డటువంటి చీర యాజ్ ఎ డిజైన్ ఇంకెక్కడ ఏది లేదు. In order to create a sari, you first understand the physiology of a mahila. Without understanding Indian mahila, you could not have created. It is not applicable to Russian mahila. Without understanding the atmosphere, climate, you cannot create a design. So, నేను అంటున్నా అంటే మీరు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు టూ మెనీ డీటెయిల్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్రియేటివిటీ. ఆ తర్వాత పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, ఏంటి ఇవన్నీ? బనారస్, భాగల్పూర్, కల్కత్తా, ఈ కంచి, ఈ ప్రపంచంలో ఇన్ని డిజైన్స్, ఇన్ని సంవత్సరాల తరబడిగా ఉండేటువంటి డిజైన్స్ దిస్ ఈస్ ద క్రియేటివిటీ ఎట్ వాట్ లెవెల్? ఆర్టిజాన్ లెవెల్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, we have not created a society without creativity. We have to understand. ఇంకొకటి, నేను చాలా సంవత్సరాలు నేను చూడలేదు. నేను తమిళనాడుకు వెళ్ళా. తమిళనాడుకు వెళ్తే తర్వాత ఫస్ట్ టైం నేను తమిళనాడు టూర్ చేసినప్పుడు నాకేమర్థమైందంటే, మీ అందరికీ అర్థమైందో లేదో ఒకసారి ఈ విధంగా ఆలోచించిందో లేదో చూడండి. ఈరోజు మోడర్న్ తమిళనాడు టుడే, you have a village where 5,000, 6,000, 10,000 population. Means 1,000 years back, what would have been the population? You understand? అక్కడ ఈరోజు మార్కెట్లో 5,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు మార్కెట్ విలువ చేయగలిగే టెంపుల్ నిలబడి ఉంది. ఈరోజు మీరు మార్కెట్లో కనుక దాన్ని విలువ చేస్తే 3,000, 5,000, 10,000 కోట్ల టెంపుల్. గ్రెనైట్ స్ట్రక్చర్స్, స్కల్ప్చర్, వర్క్, ఆర్టిజాన్షిప్, క్రియేటివిటీ అన్నీ కనుక తీస్తే ఈరోజు మార్కెట్లో అది 5,000, 8,000, 10,000 కోట్లకు తక్కువ ఉండదు. అటువంటి టెంపుల్ ఒక 3,000 మంది పాపులేషన్లో, 1,000 మంది పాపులేషన్లో, ఒక 1,000, 2,000, 2,500 సంవత్సరాల ముందు ఈ టెంపుల్ కట్టిన సొసైటీ, హౌ ఎ పూర్ సొసైటీ కుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ టెంపుల్స్? దిస్ స్టూపిడ్ ఇంటెలెక్చువల్స్, స్టూపిడ్ you must talk on basis of evidences, hard evidences. ఇంతకన్నా హార్డ్ ఎవిడెన్స్ కావాలా? వీ హ్యావ్ ఎ ఛాలెంజ్ ఇన్ కమింగ్ డేస్. చాలామంది చెప్తున్నారు రామాయణం ఏ కాలంలో ఉంది, మహాభారత కాలంలో ఏంటంటే